నేను చాలా మందిని చూసాను సార్. చిన్న పిల్లలకి స్నానం చేయంగానే ఇయర్ బడ్స్‌తోని క్లీన్ చేస్తుంటారు ఇయర్స్. పెద్దవాళ్ళు గూడా అదే. ఎవ్రీ సింగిల్ డే వాళ్ళకదొక హాబిట్ లాగా ఉండిపోతది. చేసుకోకపోతే వాళ్ళకి బాగా బేచైన్ బేచైన్ అయితుంటారు. సో, అసలు ఏంటిది ఏమన్నా ఉంటదా? దానివల్ల హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇయర్ బడ్స్ అని వాడటం అనేది మంచిది కాదండి. అదేందో అలవాటు చేశారు. చాలామంది కూడా ఇయర్ బడ్స్ అంటే ఇయర్ క్లీన్ అయిద్దేమో అనుకుంటారు. అది అపోహ మాత్రమే. యాక్చువల్‌గా ఇయర్ బడ్స్ ఇనీషియల్‌గా స్టార్ట్ అయింది ఎట్లా అంటే మనకి అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం మొహం కడుక్కునేటప్పుడు కానీ ఏదన్నా నీళ్లు పోతే డిస్కంఫర్ట్గా ఉంటుంది. లేదా కొంతమందికి ఏంటంటే స్నానం చేసిన తర్వాత డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒకటి జస్ట్ అదేంటంటే చిన్న కాటన్ బెడ్ పెట్టి బయట పెడితే వాటర్ని అబ్జర్వ్ చేస్తే బయటకు వస్తుందని. కానీ చాలామంది ఏంటంటే అదే క్లీన్ చేస్తా అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద పర్పస్. ఓన్లీ థింగ్ ఈజ్ టు అబ్జర్వ్ ద వాటర్. కాటన్ మనం ఎక్కడ పెట్టినా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. ఐడియల్గా దాంతో ఎస్పెషల్లీ పిల్లల్లో చేయటం మంచిది కదా. ఎందుకంటే పిల్లల్లో చాలా కెనాల్ చిన్నగా ఉంటుంది. వాళ్ళు యూజువల్గా మన చెవుల్లో ఏంటంటే వ్యాక్స్ అనేది కానీ డస్ట్ కానీ ఏది ఉన్నా కూడా ఆటోమేటిక్గా సిలియరీ మైగ్రేటరీ యాక్టివిటీ ద్వారా బయటకు వస్తుంది. మనం కాటన్ బడ్స్ ఎక్కువ సార్లు యూజ్ చేసామంటే అదేం చేస్తే బయటకు వచ్చేదాన్ని మళ్ళీ లోపల దోస్తూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వ్యాక్స్ అక్యుములేట్ అయ్యి డేంజరస్ కెరటోసాప్టరెన్స్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ బడ్స్ వాడద్దు. ఏ ఏజ్ అయినా కూడా మంచిది కాదు కాటన్ బడ్స్ అనే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడన్నా చెవులో నీళ్ళు ఉన్నాయి అనిపించి అది కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం సాఫ్ట్ కాటన్, ఇంతకుముందు కర్చీఫ్లు వచ్చాయి, మన దగ్గర కర్చీఫ్లు ఉంటాయి, క్లాత్ ఉంటుంది, అది కొంచెం సన్నగా పల్సట్గా చేసేవాళ్ళు. ఓల్డెన్ డేస్లో మన గ్రాండ్ పేరెంట్స్ అదే చేసేవాళ్ళు. వాట్ దే డూ ఈజ్ అలాంటిది పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. అది స్కిన్ డ్యామేజ్ చేయదు, ఉన్న వ్యాక్సిన్ కూడా లోపలికి తోయదు, ఎందుకంటే అక్కడ ఆగిపోయిద్ది అంతే. సో కాటన్ బడ్స్ నుంచి బేసిక్గా పిల్లల్లో ఈ కెరటోసాప్టరెన్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ టీనేజర్స్ ఆల్సో. ఎస్పెషలీ డయాబెటీస్ పేషెంట్లో, ఎల్డర్ పేషెంట్లో, ఎవరికైతే కొంతమందికి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఉండొచ్చు, కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది ఈ మధ్యలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ పెరిగినాయి, జాయింట్ పెయిన్స్ అనుకుంటూ రుమటాయిడ్, వీటికి కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటే వాళ్ళలో బాడీ రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కొంతమంది ఈవెన్ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు.